ప్రొద్దుటూరు జిల్లా కోర్టుకు సంబంధించి 2004లో గౌరవ ముఖ్య స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మన అయితే పొద్దుటూరుకి డిస్ట్రిక్ట్ కోర్టు కావాలని మేము కోరడం జరిగింది. తర్వాత కొంతకాలానికి డిస్ట్రిక్ట్ కోర్టు శాంక్షన్ అయింది. డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చి ఓపెన్ చేసుకున్నాం. దాదాపు 2002 నుంచి ఇప్పుడు 24 ఇయర్స్ అవుతా ఉంది కోర్టు వచ్చి. ఇక్కడ అన్ని రకాల కోర్టులు మిగతా దాంట్లో జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ కూడా బిల్డింగులు కూడా కట్టడం జరిగింది. కోర్టు బిల్డింగ్ కూడా కట్టినాము. వాళ్ళకు రెసిడెన్షియల్ కోసం కూడా కొన్ని కట్టడం జరిగింది. అయితే రెసిడెన్షియల్ బిల్డింగులు ఈ మధ్య కాలంలో కొంత డిస్టర్బ్ అయిన కారణంగా అందరూ బయట ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళా కొంత పెండింగ్ పని ఉంది కోర్టులో. ఆ పెండింగ్ పని కోసమని మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని 5,70,00,000 రూపాయలు అవసరమని నిధులు అడిగితే మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తొందరలో దీనిని మన ఇంజనీర్లు టెండర్కి పిలిచి టెండర్ నుంచి ఫైనలైజ్ చేసిన తర్వాత మరి టెండర్లు పని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరుకి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండోది, ఇప్పుడు మళ్ళీ 2 కోట్లు కూడా ప్రొద్దుటూరుకి వచ్చినాయి. సంబంధిత కోర్టులు 2 కోట్లు కూడా రావడం జరిగింది. మళ్ళా అంటే మొత్తం ఇప్పుడు ఉండబడిన వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్ 5 మంది కాక ఇంకా 2 కోట్లు కూడా అదనంగా ఉంటున్నాయి. ఇప్పుడు అదనంగా వచ్చేదానికి కూడా మనం పెట్టినామే. దీంట్లో మీ బిల్డింగులు కంటే అదనంగా వచ్చేదానికి కూడా సరిపోతుందా? సరిపోతుంది. కాబట్టి మనం దానికోసం ఇప్పుడు ప్రస్తుతం 5 జ్యుడిషియల్ ఆఫీసర్లకు మాత్రమే కావాల్సిన విధంగా మేము బిల్డింగ్ డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసిన తర్వాత కోర్టు కూడా కొంతవరకు కట్టి మళ్ళీ అయింది. మళ్ళీ 5,70,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. కాబట్టి దీన్ని త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి అవసరాల మేరకు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ ఇక్కడనే ఉంటారు. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు, బద్వేలి ప్రాంత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడనే శిష్యులు కూడా చెప్పేదానికి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ మధ్య మీరు కూడా చూసింటారు, కొన్ని లైఫ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ పొద్దుటూరు కోర్టును ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 5,70,00,000 ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రొద్దుటూరు న్యాయస్థానంలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసేదానికి 5,70,00,000 రూపాయలు GORT నెంబర్ 309 ద్వారా ప్రొద్దుటూరు శాసనసభ్యులు గారి కృషి వలన, చొరవ వలన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. ఈ 5,70,00,000తో కోర్టు భవనాలు, లిఫ్టు, మహిళా న్యాయవాదులకు, మిగతా న్యాయవాదులకు బార్ అసోసియేషన్ భవనాలు, అదేవిధంగా రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కంప్లీట్గా సాధ్యమైనంత వరకు అన్ని కోర్టు హాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఇక్కడ ప్రొద్దుటూరు న్యాయస్థానంలో 5 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అంటే 5 కోర్టు హాళ్ళు కావాలి. ఉన్న కోర్టు హాల్నే సర్దుకొని మేము ఏదో విధంగా ప్రజల కోసం, లిటిగెంట్ పబ్లిక్ కోసం ఉన్న వాటిని సర్దుకొని న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ 5,70,00,000 రూపాయలు వచ్చినందువలన పూర్తిగా అన్ని కోర్టు హాళ్ళు, అన్ని ఆఫీసులు పూర్తి వర్క్ కంప్లీట్ అవుతుంది. రహదారుల నిర్మాణం కూడా అవుతుంది. 2002లో అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ నంద్యాల వరదారెడ్డి గారే చొరవతో ప్రొద్దుటూరుకు జిల్లా కోర్టు రావడం జరిగింది. ఆ జిల్లా కోర్టు వచ్చిన వల్ల ఈ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు ప్రాంత ప్రజలందరూ కూడా కడపకు పోవాల్సిన అవసరం లేకుండా దగ్గరలో జిల్లా కోర్టు అన్ని కార్యకలాపాలు మనం ప్రొద్దుటూరు న్యాయవాదులు ఎటువంటి లీగల్ పని కడప పోకుండా అన్ని ఇక్కడే చేసుకునేదానికి అవకాశం కలిగింది. కాబట్టి అప్పుడు ఆ కోర్టు మంజూరు చేసేందుకు వరదారెడ్డి గారికి న్యాయవాదులు ఎప్పుడూ సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా శాసనసభ్యులు గారి చొరవతో ఈ మంజూరు అయినందుకు ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి తోడు ప్రొద్దుటూరుకి 2 అదనం కోర్టులు మంజూరైనాయి. ఆ కోర్టుల నిర్మాణం కొరకు తర్వాత అడిషనల్గా 2 కోర్టులు మంజూరైనాయి. అంటే ఇప్పుడు 5 కోర్టులు పనిచేస్తున్నాయి, 7 కోర్టులు వస్తాయి. అదేవిధంగా న్యాయమూర్తుల గృహ నిర్మాణం అంటే క్వార్టర్స్ కొరకు కూడా నిధులు మంజూరు చేయించవలసిందిగా శాసనసభ్యులు గారిని మేము కోరుకుంటున్నాం. ప్రొద్దుటూరికి జిల్లా న్యాయస్థానం రావడంలో ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. 1988లో రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే వరదరాజు రెడ్డి గారు కడప నుంచి 2వ అదనపు జిల్లా కోర్టును
ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేకి జీవో తీసుకొస్తే కడప న్యాయవాదులు వాళ్ళ సంఘం తరఫున హైకోర్టులో రిట్ వేసి దాన్ని ఆపగలిగినారు. ఆ ఆపిన రిట్ పిటిషన్ చాలా ఏళ్ళు లాగి తర్వాత మేము మళ్ళా కొత్త పోరాటం తీసుకొచ్చే వరకు తీసుకొచ్చి తర్వాత 2002లో సరికొత్త పోరాటంలో అదే కోర్టును మళ్ళా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేకి ఒక అన్ని రకాల అవకాశాలు అనుకూలించడము, అటు రాజకీయంగా కానీ అటు చట్టపరంగా కానీ లేదా న్యాయపరంగా కానీ రాజకీయపరమైన అనుకూలతలో వరదరాజు రెడ్డి గారి సపోర్టు, ఆనాడు ఉండబడిన కమలాపురము, జమ్మలమడుగు, మైదుకూరు ఎమ్మెల్యేల సపోర్టుతో మనకు ఇక్కడ జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 8 నుంచి 12 లక్షల మందికి సౌకర్యం అతి చేరువలో న్యాయం అందుబాటులోకి రావడం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ రెండవసారి కూడా కడప న్యాయవాదులు ఈ 2002లో వచ్చిన కోర్టు పైన కూడా సుప్రీంకోర్టు వరకు దీన్ని ఆపడానికి ఒక ప్రయత్నం అయితే చేసినారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు అయితే ఈసారి గట్టిగా మేము అడ్డుపడడంలో, వరదరాజు రెడ్డి గారి సహకరించడంలో మాకు ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఈ కోర్టు 2002 నుంచి ఇలా కొనసాగుతూ వస్తుంది. అయితే ఆశ్చర్యం ఏమంటే కడపలో 4 జిల్లా న్యాయస్థానాలు, అంటే ఒకటి ప్రధాన న్యాయస్థానం, 3 మామూలు అదనపు న్యాయస్థానాలు నడుస్తున్నాయి. వాళ్ళకి అక్కడ ఎంత వర్క్ ఉందో సుమారుగా 4000 కేసులు వర్క్ ఉంది అక్కడ కడప జిల్లా న్యాయస్థానంలో. ఇంచుమించు అంతే వర్క్ ప్రొద్దుటూరు జిల్లా న్యాయస్థానంలో, అదనపు న్యాయస్థానంలో నడుస్తూ ఉంది. మనకి జిల్లా న్యాయస్థానంలో ఒక కోర్టుతో 4 కోట్ల పని చేయించడానికి ఈ 24 సంవత్సరాలు వచ్చిన న్యాయమూర్తులైతేనేమి, ఉండబడిన న్యాయవాదులైతేనేమి, లిటిగెంట్ పబ్లిక్ అయితేనేమి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. దీన్ని హైకోర్టుకు మేము పదే వాళ్ళ దృష్టికి తీసుకుపోవడము, ప్రభుత్వానికి పదే ఆ దృష్టికి తీసుకోవడం జరిగింది. ప్రొద్దుటూరును ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి హైకోర్టులో. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ప్రొద్దుటూరు పరిస్థితులన్నిటినీ గమనించుకొని సుమారుగా 370 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం, ఇక్కడ అదనపు కోట్లను ఏర్పాటు చేయడానికి 147 కోట్లు అదనపు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఈసారి 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా 47 కోట్లు పై వచ్చే సంవత్సరంలో తీసుకొచ్చేకి మళ్ళా రాబోయే అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ శాంక్షన్ అయిన 100 కోట్లలో ప్రొద్దుటూరులో ఒక అదనపు జిల్లా కోర్టు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్టు రావడము, అలాగే అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావడం. ఇవి 7 కోట్లు, అంటే వచ్చే కోట్లతో కలుపుకొని 7 కోట్లు. అలాగే రెండవ శ్రేణి న్యాయస్థానం అంటే సెకండ్ క్లాస్ కోర్టు ఒకటి ఉంది పెట్టి కేసులు చేసేకి, అదొక కోర్టు కలిపితే 8 కోట్లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఉండబడిన అకామిడేషన్ ఇప్పుడు వచ్చిన నిధులతో పూర్తయినా కూడా 5 కోట్లకు మాత్రమే కంప్లీట్ అవుతాయి. ఆ మిగతా 3 కోట్లకు కూడా మళ్ళీ అదనపు నిధులు అవసరమవుతాయి. ఎవరైతే అధికారులు న్యాయమూర్తులుగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారో వాళ్ళు ఎక్కడో బయట ప్రాంతాలలో ఒక అభద్రతా పరిస్థితులలో ఇల్లు తీసుకొని అసౌకర్యమైన పరిస్థితులలో వాళ్ళు న్యాయాన్ని మనకు అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే మనకు క్వార్టర్స్ సంపూర్తిగా తయారైపోయి వాళ్ళకి సౌకర్యవంతమైతే పూర్తి భద్రతతో, స్వేచ్ఛతో, సెక్యూరిటీగా వాళ్ళు మనకు న్యాయం అందించే అవకాశం ఉంది. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు మనకు క్వార్టర్స్ కూడా 8 మంది జడ్జీలు ఉండడానికి వీలుగా సరికొత్త క్వార్టర్స్ అవసరము. అలాగే మరో 3 కోట్లు కూడా మనకు అదనంగా రానున్న వాటిని దృష్టిలో పెట్టుకుని మరో 3 కోట్లు రావడానికి సరిపడా బిల్డింగ్ మనకు అవసరం. ఇప్పుడు వచ్చిన నిధులు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి, ప్రజలకు సౌకర్యవంతమవుతాయి.